CBSE का previous year question 2024. Find the dy by dx if 5 power x plus 5 power y is equal to 5 power x plus y. 5 power x plus 5 power y is equal to 5 power x plus y కి మనం dy by dx కనుక్కుందాం. ఓకేనా? సొల్యూషన్ చేద్దాం. ఇది గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ 5 power x plus 5 power y is equal to 5 power x plus y. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాం అంటే 5 power x plus 5 power y is equal to 5 power x అంటే మనకి ఫార్ములా యూజ్ చేస్తే a power m plus n is equal to a power n into a power n గా రాసుకోవచ్చు మనం. ఓకేనా? అప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని? 5 power x into 5 power y. ఓకేనా? 5 power x into 5 అంటే ఇక్కడ సింగిల్ టర్మ్స్ 5 power x 5 power y ఉంది కాబట్టి నేను 5 power x plus yని 5 power x into 5 power yగా రాశాను అన్నమాట. మనం ఇరువైపులో మనం ఏం చేద్దాం అంటే 5 power x into 5 power y తో మనం డివిజన్ చేద్దాం. 5 power x ప్లస్ 5 power y బై 5 power x into 5 power y into 5 power x into 5 power y బై 5 power x into 5 power y. బోత్ ఆర్ క్యాన్సిల్. దీన్ని ఒకదానికి ఇండివిజువల్గా అప్లై చేస్తే ఎంత? 5 power x into 5 power y plus 5 power y by 5 power x into 5 power y is equal to 1. 5 power x 5 power x క్యాన్సిల్, 5 power y 5 power y క్యాన్సిల్. ఈ 5 power y పైకి వెళ్తే ఎంత అవుతుంది? 5 power minus y ప్లస్ 5 power minus x is equal to 1 అవుతుంది. 5 power minus x is equal to 1 అవుతుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. మనకు కావాల్సింది dy by dx కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x మనకు కావాలి. ఓకే, ఎంత ఇది? dy by dx ఆఫ్ a power x ఫార్ములా ఎంత? a power x into log a base c అన్నమాట ఫార్ములా. దీనికి ఎంత? 5 power minus y కి ఎంత? 5 power minus y into log 5 base e. మైనస్ వైకి ఎంత? మైనస్ వై మైనస్ 1 ఇంటూ వైకి ఎంత? dy బై dx ప్లస్ 5 power xకి ఎంత? 5 power minus x ఇంటూ log 5 base e మైనస్ ఎక్స్కి ఎంత? మైనస్ 1 ఇది ఈక్వల్ 1కి 0. నాకు dy బై dx ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఇది? మైనస్ 5 మైనస్ 5 y పవర్ మైనస్ y log 5 బేస్ e ఇజ్ ఈక్వల్ ఇది అవతల పోతే ఎంత అవుతుంది? మైనస్ ప్లస్ అవుతుంది కదా. 5 power x log 5 బేస్ e. ఇక్కడ dy బై dx ఉంటుంది కదా, dy బై dx ఈ టర్మ్ ఇక్కడ రాసుకున్నాను. 5 power minus y మైనస్ ఉంది కదా, 5 power minus y log 5 బేస్ e dy బై dx ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్ అవతల పోతే e పవర్ మైనస్ 5x log 5 బేస్ e సరిపోతుంది. ఓకే, ఈ టర్మ్ క్యాన్సిల్ చేద్దాం. ఇజ్ ఈక్వల్ టు అవతల సేమ్ ఉంది కాబట్టి టర్మ్ క్యాన్సిల్ చేద్దాం. ఇది dy బై dx ఇజ్ ఈక్వల్ టు ఎంత? 5 power minus x by minus 5 power minus y. So therefore dy by dx is equal to ఎంత? ఇది 5 power minus x ఎంత? మైనస్ ఇంటూ 5 power plus y అవుతుంది పైకి. సో therefore e power minus of minus x plus y. So minus of 5 power y minus x dy by dx is equal to 5 power minus of 5 power y minus x అవుతుంది. ఇది సింప్లిఫికేషన్ అన్నమాట dy by dxకి.